హలో వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికల్స్. సో ఫ్రైడే అంటే కొత్త మూవీస్ అని మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో అయితే ఇవాళ ముఫాసా ది లయన్ కింగ్ అనే మూవీ అయితే యానిమేషన్ మూవీ రిలీజ్ అయిపోయింది. సో ఈ మూవీ గురించి మనకు ఆల్రెడీ తెలుసు. 2019లో ది లయన్ కింగ్ అనే మూవీ మనం ఆల్రెడీ చూసాం. దానికి సీక్వెల్ అంటే నెక్స్ట్ జనరేషన్ మూవీ ద ముఫాసా లయన్ కింగ్ అనే సినిమా. సో అయితే ఈ మూవీ ఎలా ఉంది, మూవీ గురించి ఆడియన్స్ ఏమనుకుంటున్నారు, చిన్నపిల్లలు ఎంత ఎగ్జైటింగ్గా ఉన్నారు మనం అడిగి ఇప్పుడు మాట్లాడి తెలుసుకుందాం. అండ్ ఈ మూవీలో ఉన్న ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా తర్వాత మనం మాట్లాడుకుందాం. బ్రో, ఎలా ఉంది సినిమా? స్టోరీ సూపర్ ఉందన్న. బాగుందా? యాక్చువల్గా మేము వచ్చింది అయితే మహేష్ బాబు గురించి అన్న. మహేష్ అన్న వచ్చి ఓకే ఫ్యాన్స్ గురించి ఆటోమేటిక్గా మార్నింగ్ షోకి అందుకని వచ్చాం ఇక్కడికి. ఓకే, ముఫాసా గురించి ఓకే. వాయిస్ గురించి మేమైతే యాక్చువల్గా మొన్న చూసాం. మొన్న కూడా బాగుంది. మొన్నని దీని ఏంటంటే ఎక్స్పెక్టేషన్ కొంచెం ఎక్కువ పెట్టుకున్నాం అన్నతో. అన్న అంటే ఇంకా మీరు వేరే లెవెల్లో ఉంటుంది ఇంకా అన్న కోసం. అందుకోసం యాక్చువల్గా సత్యదేవ్ వాయిస్ ఓవర్ ఎలా ఉంది? సపోర్టింగ్ బాగుందన్న. ఆలీ అంతా ఆటోమేటిక్ సపోర్టింగ్ అంతా బాగుంది. అంతా ఆల్మోస్ట్ స్టోరీ అంతా బాగుంది. ఏదైతే ముఫాసా గురించి మనం అనుకున్న దాని గురించి ఎగ్జాక్ట్లీ అది దించాడు. మేమైతే హ్యాపీగా ఉన్నాం. మహేష్ అన్న వాయిస్ ఇంకా సినిమా ఎలాగో రాదు 3-4 ఇయర్స్ వరకు. అందుకోసం మహేష్ అన్న గురించి ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఏ చిన్నదైనా సరే వెళ్దామని ఫిక్స్ అయిపోయాం. ఇంకా మహేష్ అన్న ఎక్కడుంటే అక్కడికి వెళ్తాం. జై మహేష్ అన్న. ఎలా ఉంది మూవీ? చాలా లైక్ మహేష్ బాబు గారు వాయిస్ ఓవర్ అండ్ సత్యదేవ్ గారు వాయిస్ ఓవర్ ఇవన్నీ అంటే ఎలా అనిపించింది? బ్రహ్మానందం గారు చాలా బాగుంది. అందరిది యాక్టర్స్ పెట్టారు కదా, అందరిది చాలా యాప్ట్గా ఉంది. వాయిస్ బాగా సెట్ అయింది. మహేష్ అయితే వాయిస్ ఆబ్వియస్లీ ఆయన గురించి వెళ్ళింది. యాక్షన్ ఎపిసోడ్ ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది. మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి మూవీలో? క్లైమాక్స్ బాగుంది. క్లైమాక్స్ చాలా బాగుంది. చూసారా ముందు పార్ట్స్ అన్ని చూసారా? దీంట్లో ముఫాసా అంటే ప్రీక్వెల్ కాబట్టి చాలా బాగా తీశారు. ఎవరి డబ్బింగ్ బాగా నచ్చింది? అందరిది బాగుంది. కామెడీ వైజ్గా బ్రహ్మానందం అలీ గారిది బాగుంది. విలన్గా కైరోస్ అయ్యప్ప గారిది బాగుంది. అండ్ మహేష్ అయితే చెప్పక్కర్లేదు. ఇది లింక్ ఉంది, స్టోరీ పరంగా లింక్ ఉంటుంది. మెయిన్ మనం సింబాది కాకుండా దాని ముందు స్టోరీ చెప్తారు. చాలా బాగుంది. డబ్బింగ్ వైజ్ మన టాలీవుడ్ లో యాక్టర్స్ అందరూ మహేష్ బాబు డబ్బింగ్ చెప్పారు కదా, మహేష్ బాబు గారు చాలా బాగుంది. డబ్బింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంటుంది, మీకు బాగుంటుంది. డైలాగ్స్ బాగా అర్థమయ్యాయా? డైలాగ్స్ ప్రాపర్ ఉంది. సౌండ్ మిక్సింగ్ అంతా ప్రాపర్ ఉంది. మనకేదో డబ్బింగ్ చెప్పి చూసినట్టే ఉండదు, ప్రాపర్ ఉంటుంది మిక్సింగ్ అంతా. అండ్ విజువల్స్ కానీ అన్నీ బాగున్నాయి. ఓకే. లాస్ట్ దాంట్లో చూసుకుంటే నాని గారి వాయిస్ ఓవర్ ఉంది కదా, అండ్ మహేష్ బాబు గారి వాయిస్ ఓవర్ ఆ లాస్ట్ దాంట్లో మాని సో ఆబ్వియస్లీ రెండు బాగుంటాయి. అయితే ఇక్కడ మహేష్ బాబు మెయిన్ కదా, ముఫాసా క్యారెక్టర్ ఇక్కడ సింక్ అయింది. అంటే అక్కడ నాని క్యారెక్టర్ కూడా సింక్ అవుతుంది, ఇక్కడ మహేష్ బాబు క్యారెక్టర్ బాగుంటుంది. అక్కడ ముఫాసా అనేది ఎలా అసలు ఎస్టాబ్లిష్ అయ్యారు, అది స్టోరీ పర్ఫెక్ట్ లింక్ అవుతుంది. అంటే ఎలా లింక్ చేస్తారు ఏంటి, ఆ విలన్ క్యారెక్టర్ని ఎలా తీసుకొచ్చారు అనేది మనకి బ్యాక్గ్రౌండ్ ఉండదు అక్కడ. ఇక్కడ బ్యాక్గ్రౌండింగ్ అంతా డీటెయిలింగ్ ఇచ్చారు. స్టోరీ టెల్లింగ్ కూడా చాలా నీట్గా తీసుకెళ్తారు. స్క్రీన్ ప్లే క్లారిటీ ఉంటుంది. అంటే జనరల్గా ఇంగ్లీష్ మూవీస్ అంటే మన తెలుగు ఆడియన్స్కి అంత లింక్ అవ్వవు. బట్ ఇక్కడ ఏంటంటే డీటెయిలింగ్ ఉంటుంది కాబట్టి తెలుగు సింక్ అవుతుంది, పర్ఫెక్ట్ లింక్ అవుతుంది. బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ మూవీ ఎంజాయ్ చేయొచ్చు. చిన్న పిల్లలకి బాగుంటుంది, సాంగ్స్ మధ్యలో ఉంటాయి కాబట్టి. పెద్దవాళ్ళకి కూడా ఆ స్టోరీ డీటెయిలింగ్ బాగుంటుంది కాబట్టి చాలా నీట్గా ఉంటుంది అసలు. ఓకే, మహేష్ బాబు వాయిస్ కూడా చాలా బాగుంది. అండ్ బ్రహ్మానందం ఆలీ వాయిస్ కూడా చాలా గుడ్, సూపర్ ఉంది, బాగుంది. అంటే బ్రహ్మానందం గారు ఆలీ గారి కాంబినేషన్ ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది. చూడడానికి కూడా బోరింగ్ అంటే బోరింగ్ సీన్స్ ఏం లేదు, చాలా బాగుంది. చూడొచ్చు, అందరు చూడొచ్చు, బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎలా ఉంది ముఫాసా ది లయన్ కింగ్? బాగుంది. ఎవరు వాయిస్ ఓవర్ బాగా నచ్చింది? సత్యదేవల్ అంటే మహేష్ బాబా, ఆలీ గారా, బ్రహ్మానందమా? మహేష్ బాబు. సో స్టోరీ ఎలా అనిపించింది, క్లైమాక్స్ అంతా కూడా? ఇట్స్ గుడ్ మూవీ, బాగుంది. బాగా ఎంజాయ్ చేయొచ్చా? పర్లేదు, చేయొచ్చు. మీకు బాగా ఏం నచ్చింది మూవీలో? క్లైమాక్స్ సీన్ బాగుంది. క్లైమాక్స్ సీన్ బాగా నచ్చింది. స్టార్టింగ్ ఓపెనింగ్ బాగుంది. చాలా బాగుంది. ఫస్ట్ పార్ట్ కంటే ఇది ప్రీక్వెల్ కాబట్టి సింబా వాళ్ళ నాన్న స్టోరీ. సో అంతా బాగా అనిపించింది. గ్రాఫిక్స్, స్క్రీన్ ప్లే అంతా చాలా బాగుంది. అందరు కలిసి ఫ్యామిలీతో పాటు చూడవచ్చు మూవీ. అంటే తెలుగులో మన సూపర్ స్టార్ మహేష్ బాబు ఉన్నారు కానీ తెలుగులో చూడలేదు, ఇంగ్లీష్లో చూసాము. సో కానీ బాగా అనిపించింది. మ్యూజికల్ కాబట్టి సాంగ్స్ కూడా అన్నీ చాలా బాగున్నాయి. క్లైమాక్స్ బాగుందంట కదా? అవునండి. సో ఇట్లాంటి మన చైల్డ్హుడ్ని మెమరీ గుర్తు తెప్పిస్తుంది. చైల్డ్హుడ్ మనము దూరదర్శన్ చూసే లయన్ కింగ్ లాగానే అనిపించింది. విజువల్ అయితే చాలా మంచి, లైక్ ఆసమ్ ట్రీట్ అండి. విజువల్ అయితే ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. పర్ఫెక్ట్ 2 hours ఆఫ్ ఎంటర్టైన్మెంట్. మీకు బాగా ఏది నచ్చింది మూవీలో? ఏ సీన్ బాగా నచ్చింది? ముఫాసా స్టోరీ బిల్డప్, వాడు ఎలా బయట నుంచి వచ్చి ఒక కింగ్ అవుతాడో అది చాలా బాగా అనిపించింది. స్టోరీ ఇది
స్కార్ అనే ఉన్నాడు కదా ఫస్ట్ పార్ట్లో, అతని బ్యాక్ స్టోరీ కూడా అతను కింగ్ అవ్వాల్సింది ముఫాసాలా కింగ్ అయ్యాడు, వాళ్ళని దెబ్బతిన్నాడు అని కూడా మెన్షన్ చేశారు. చాలా బాగా అనిపించింది. సో విన్నారు కదా ఆడియన్స్ ఏమన్నారో ముఫాసా ది లయన్ కింగ్ సినిమా గురించి. ఈ మూవీకి మెయిన్ హైలైట్ మహేష్ బాబు గారి వాయిస్ ఓవర్, అలాగే సత్యదేవ్, బ్రహ్మానందం, ఆలీ గారి వాయిస్ ఓవర్స్ కూడా చాలా వరకు కిర్రాక్గా ఉన్నాయి. మన తెలుగు నేటివిటీకి తగ్గట్లు మనకి బాగా అర్థమయ్యేలాగా డైలాగ్స్ని కూడా చాలా క్లియర్ కట్గా రాశారు. డబ్బింగ్ కూడా చాలా బాగా వచ్చిందని చెప్పేసి ఆడియన్స్ చెప్తున్నారు. అంతేకాకుండా ఫారెస్ట్ సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఫైటింగ్ సీక్వెన్సెస్ కానీ అన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. క్లియర్గా ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లలకి ముఖ్యంగా బాగా నచ్చుతుంది. కాబట్టి మీరు కూడా థియేటర్లో మిస్ అవ్వకుండా ఈ సినిమాని చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.